హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్లో పికాక్ మోడల్ అయితే చేశాను. ఇది ఒక కస్టమర్ రిక్వైర్మెంట్తో అయితే చేశానండి. తను ఏంటంటే శారీ పెట్టారు, సో నేను దానికి తగ్గట్టు కదా థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇది సైజ్ వచ్చేసి 2/6 అండి. నేనైతే ఫ్లాట్ కాకుండా రౌండ్ బ్యాంగిల్ యూస్ చేశాను. ఫ్లాట్ బ్యాంగిల్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి. సో ఇది వచ్చేసి రౌండ్ దానికి నేను పికాక్స్ యూస్ చేశాను. నేను థ్రెడ్ వచ్చేసి 35 స్టాండర్డ్స్ అయితే తీసుకున్నానండి. ఎందుకు అని అంటే దీనికి నేను సేమ్ కలరు బ్యాంగిల్ తీసుకున్నానని చెప్పేసి నేను 35 స్టాండర్డ్స్ తీసుకున్నాను. మీరు కొంచెం కలర్ ఏదైనా డిఫరెంట్గా ఉంది అనుకుంటే 40, 45 అయితే తీసుకోవచ్చు. కానీ ర్యాపింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేసుకోండి. ఎందుకంటే 40 తీసుకుంటే కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది థ్రెడ్. సో మనం 40 తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ర్యాపింగ్ చేసేటప్పుడు చూసుకుంటూ చేసుకోవాలండి. మనం థ్రెడ్కి ర్యాపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కాకుండా కొంచెం మిడిల్లో గమ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను చూపించాను, ఒకసారి చూడండి. వీడియోలో చూపించిన విధంగా అయితే చేయండి. ర్యాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చివరికి వచ్చినప్పుడు మనం లోపలికి థ్రెడ్ అనేది లోపలికి కట్ చేసుకోవాలండి, చివరికి కాదు. చూడండి, లోపలికి కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మీరు కొంచెం బయటికి కనిపించేలాగా అనుకోండి, ఫినిషింగ్ అసలు నీట్గా ఉండదు. సో అలా కట్ చేసుకోవడం వల్ల లోపల వరకే ఉంటుంది. చూడండి, బయటికి ఏం కనిపించట్లే. చూడండి, చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పికాక్స్కి నేను ముందుగానే బ్యాక్ సైడ్ ఫుల్ గమ్ము అతికిచ్చేసుకున్నానండి. మనము బ్యాంగిల్ మీద కాకుండా దీని మీద ఇలా అతికించుకోవడం వల్ల ఏంటంటే గమ్ము మనకి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, అలా కొంచెం ఒక్కసారి అలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల ఏంటి అంటే నీట్గా అనేది ఉంటుంది. అంటే కొంచెం లేవకుండా ఉంటుంది, పికాక్ అనేది లేవకోకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకొకటి, మన దాంట్లో థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ శారీ కుచ్చులు అండ్ రా మెటీరియల్, ఇయర్ రింగ్స్, శారీ పిన్స్ అన్నీ కూడా మేకింగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం అవి కూడా నేను చేస్తానన్నమాట. మీకు ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే మీరు చేసుకుంటే మాత్రం థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా నీట్గా అనేది ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది. మనం థ్రెడ్ చుట్టే విధానంలోనే, ర్యాపింగ్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి బ్యాంగిల్ మొత్తం కూడా. నెక్స్ట్ చూడండి, పికాక్స్ చాలా బాగా ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ హోల్స్లలో గ్యాప్స్ లేకోకుండా అయితే అవి గోల్డ్ కలర్వి అయితే నేను రౌండ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. మీకు కనుక ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను, దానికైతే వాట్సాప్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ వీడియోలో స్మాల్ ట్రిక్, మనకి కనుక అర్జెంట్ ఆర్డర్స్ కానీ ఎవరన్నా అడిగారు అనుకోండి, మనం నైట్ అంతా ర్యాపింగ్ అండ్ స్టోన్స్ ఇవన్నీ స్టిచ్ చేసుకొని నైట్ పెట్టేసుకొని మార్నింగ్ కొంచెం ఎండ రాగానే తీసుకెళ్ళి మనం ఎండలో డ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. నేను కూడా ఈరోజు ఇలానే ట్రై చేశాను. కొంచెం అర్జెంట్ అన్నారు, సో నేను ఇలా ట్రై చేశాను అనమాట. నేను వాళ్ళకి ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కల్లా ఇవ్వగలుగుతాను. వాళ్ళకి నాకు 2 days ముందు చెప్పారు. సో నేను ఈరోజు అయితే ఆర్డర్ కంప్లీట్ చేసేసాను. ఇంకా కొంచెం డ్రై అవుతుంది, ఈవినింగ్ కల్లా డ్రై అవుతుంది. రేపు మార్నింగ్ నేను వాళ్ళకి ఇచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో.